ఎందుకు కృపైన యేసుక్రీస్తునామములో వందనాలండి. చాలా రోజుల తర్వాత మరొక వీడియో చేయడానికి ఆహ్, మన తండ్రి అయిన దేవాది దేవునికి, యేసు ప్రభుకి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం అండి, కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి, డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నానండి. ముఖ్యంగా రీసెంట్‌గా ఒక వీడియో నేను చూశానండి యూట్యూబ్‌లో. ఒక బ్రదర్ ఆహ్, ఇది నాకు మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఆహ్, ఒక బ్రదర్ తను చాలా సాడ్ మూమెంట్‌లో ఉన్నాడంట. చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడంట. దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం గుండు చేయించుకున్నాడంట. అంటే యేసుప్రభు ఒక మాట చెప్తాడు. ఏమని? మీరు మందకు మాదిరికరంగా ఉండాలి. పాస్టర్స్ ఎప్పుడైనా మందకు మాదిరికరంగా ఉండాలి అని చెప్తారు. సో, ఆయన ఏం చెప్పారంటే, నేను చేసుకున్నాను, మీరు చేసుకోవద్దు అని. ఇంకొక విషయం, ఆహ్, యేసుప్రభు ఒక మాట చెప్తాడు. మీరు దుఃఖముఖులై ఉండొద్దు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్. అందరి ఎదుట అట్లా కనిపియొద్దు. ఎక్కడుంటది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటది. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు గదిలోకెళ్ళి తలుపేసుకొని మీ తండ్రితో మాట్లాడండి. మీరు ఉపవాసం ఉంటున్నట్టు బయటికి చెప్పొద్దు. మీ మొహాన్ని మొత్తం వికారంగా చేసుకోవద్దు. అంటే దేవునికి ఆయన ప్రజలు, అంటే అఫ్‌కోర్స్ పాత నిబంధనలో చాలామంది కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందొచ్చినప్పుడు ఆహ్, తల మీద బూడిదేసుకొని హ్మ్, దేవుని ఎదుట మొరపెట్టడం, ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మనకి తండ్రి అయిన దేవుడున్నాడు, దేవాది దేవుడైన దేవుడున్నాడు. సో, ఆయన ఆ టైంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడు. సో, కేవలం ఆయన యాజకులకు మాత్రమే అంటే ఆ స్థలంలోకి ఎళ్ళడానికి అధికారం ఇచ్చాడు. అంటే పర్మిషన్ ఇచ్చాడు యేసయ్య. దేవుడు, యెహోవా దేవుడు. బట్ మిగతా వాళ్ళకి ఆ పర్మిషన్ లేదు. ఏది చేయాలన్నా, ఏ వర్తమానం దేవుని దగ్గరికెళ్ళాలన్నా, లేపోతే దేవుడితో మాట్లాడాలన్నా, దేవుని దగ్గర నుంచి కబురు తీసుకోవాలన్నా ప్రవక్త ద్వారానే జరిగేది. కానీ కొత్త నిబంధన ప్రకారము దేవుడు కంప్లీట్‌గా చేంజ్ చేశాడు. మీకు ఏ మీడియేటర్ అవసరం లేదు. మీలో నేను పరిశుద్ధాత్మను పెడుతున్నాను. పరిశుద్ధాత్మ మీ పక్షాన మొరపెడతాడు. సో, మీకు యుక్తంగా ప్రార్థన చేయడం ఎలాగో తెలీదు కాబట్టి, మీ పక్షాన మీలో నేనుంచిన పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన మొరపెడతాడు అని చెప్తారనమాట. సో, అలాంటి టైంలో మీరు అందరి ముందట మీ బాధను, మీ దుఃఖాన్ని, మీ వేదనను బయలుపరచాల్సిన అవసరం లేదు. మీరు గదిలోకెళ్ళండి. మీ రహస్యమందున్న నీ తండ్రితో మాట్లాడండి. ఆయనకు మీ బాధేందో చెప్పండి అని చెప్తాడు. సో, నేనెందుకు ఈ మాట చెప్తున్నా అంటే అండి, ఎప్పుడైతే దేవుడు ఆహ్, ఒక పిలుపుతో పిలుచుకుంటాడో ఆ పిలుపుకి తగినట్టుగా జీవించడం అనేది అదెంతో గొప్ప ధన్యత. దాన్ని మనం సమర్పణ అని అంటాం. సో, మీరేం చెప్తున్నారు? మీరేమైనా పాస్టరా? మీరేమైనా సేవ చేశారా? ఇట్లాంటి మాటలు చెప్పే హక్కు లేదు మీకు, అధికారం లేదు మీకు. దయచేసి ఇట్లాంటి కామెంట్స్ మీరు చేయకండి. ఎందుకంటే, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, అధికారం లేకుండా ఉండే వ్యక్తి కంటే, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి చాలా ఆహ్, వాళ్ళను నేరస్తులుగా తీర్పు తీర్చుతారు. నేరస్తులని అంటారు. రైటా? ఎటువంటి అధికారం లేకుండా కూర్చున్న వ్యక్తి కంటే, అధికారం ఉండి తప్పులు చేసే వాళ్ళను మనం ఎక్కువ వాళ్ళు శిక్షకు పాత్రులవుతారు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరిని నేనిక్కడ జడ్జ్ చేయట్లేదు. కానీ వాక్యంతో పోల్చి, ఎందుకంటే బెరయ సంఘస్థులు గూడా వాక్యంతో సరిపోల్చుకున్నారు. పౌలు గారు చెప్పేది నిజమా? వాళ్ళు నిజంగా ఫాలో అవుతున్నారా లేదా అనేది వాళ్ళు కూడా వాక్యంతో సరిపోల్చుకున్నారు, చూసుకున్నారు అని వాక్యంలో ఉంటది. సో, మనం మనం ఎవరి వాక్యమైతే వింటున్నామో, ఎవరినైతే వెంబడిస్తున్నామో, వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నారా లేదా అని చూసుకోవడంలో తప్పు లేదండి. అట్లా చూసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు బైబిలే చెప్తున్నారు. సో, కాబట్టి ఇది తప్పని నేను అనుకోవట్లేదండి. సో, వాళ్ళ దగ్గర దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు, డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళు డంబం కోసం వాడారండి. వాళ్ళని వాళ్ళు చూపించుకోవడం కోసం, వాళ్ళు డంబమైన ప్రవర్తన,
ఎందుకంటే ఒక సాంగ్ షూట్ చేయడం కోసం, ఒక సాంగ్ రిలీజ్ చేయడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడతారండి. కొన్ని లక్షలు. ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు తినకుండా, సరిగ్గా భోజనం చేయకుండా వాళ్ళ కష్టార్జితాన్ని, దశంభాగాన్ని తీసుకొచ్చి నమ్మకంగా మందిరంలో ఇస్తారండి. వాళ్ళు ఖర్చు పెట్టే లక్షలు వాళ్ళ చేతుల కష్టార్జితం సంపాదించిన డబ్బు గాదు. విశ్వాసులు కష్టార్జితం. సో, అపోస్తుల కార్యంలో విశ్వాసుల కష్టార్జితాన్ని అపోస్తులు ఏ విధంగా వాడారో క్లియర్‌గా రాసుంటదండి. ఆ విధంగా వాడిన వాళ్ళు ఎవరున్నారో నాకైతే ఇంతవరకు కనిపించలేదు. సో, నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు దగ్గర డబ్బున్నప్పుడు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారండి. సినిమా సి ఆ పాటలు చూస్తే సినిమా పాటలా, దేవుని పాటలా అన్నట్టు ఉంటది. వాళ్ళను జూమ్ జేసి షూట్ చేయడము, వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు షూట్ చేయడము. ఇక్కడ గాదు, ఇక్కడ షూట్ చేస్తే ఎవరు చూడరు. దానికోసం షూట్ కోసం వేరే దేశం ఎళ్ళాలి డబ్బు ఖర్చు పెట్టుకొని. పెద్ద పెద్ద డైరెక్టర్స్‌ని పెట్టుకోవాలి, మ్యూజిషియన్స్ పెట్టుకోవాలి. సో, నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ విధంగా సేవ చేయమని యేసుప్రభు అయితే చెప్పినట్టుగా నేను వాక్యంలో ఎక్కడా చదవలేదండి. చాలా కాస్ట్‌లీ పరిచర్య వాళ్ళు చేసేది. సో, ఇట్లాంటి టైంలో నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏం దీన్ని కంప్లీట్‌గా మనము వేషధారణ అని చెప్పొచ్చా? ఈ మాట మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, నీ బాధ, నీ కష్టం నీ దేవునికి తప్ప ఎవరికి తెలవకుండా చూసుకోండి. సేవకులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లా గుండ్లు చేపించుకొని, నెత్తి మీద బూడిదేసుకొని, మేము ఇబ్బందిలో ఉన్నాం, బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. మీరు సంఘంతో షేర్ చేసుకోండి. దాన్ని సోషల్ మీడియాలో పెట్టకండి దయచేసి. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే దయచేసి మీరు కామెంట్ చేయండి వాక్యానుసారంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు పర్సనల్‌గా సంఘంతో షేర్ చేసుకోండి. సోషల్ మీడియాలో పెడితే ఎలా ఉంటుందంటే, వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడా? ఒక పాస్టరే గుండు తీసుకున్నాడు కష్టం కోసం. ఇట్లాంటి కామెంట్స్ దయచేసి వద్దండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఆహ్, ఇట్లాంటి కామెంట్స్ చేయకూడదని నేను దైవ సేవకులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.